ఈరోజు నేను మీకు L3250 ప్రింటర్ అనేది నేనైతే కొనడం జరిగింది. అలాగే అన్బాక్సింగ్ అనేది చేసి వాడుతూ ఉన్నాను. ప్రజెంట్ అన్బాక్సింగ్ వీడియో అనేది మీకు నేను చూపించలేదు, దానికోసం టెక్నీషియన్ వచ్చాడు కాబట్టి. కాకపోతే దీని రివ్యూ అనేది నేను మీకు మామూలుగా అయితే చూపించి ఇవ్వగలను అనమాట. ఇక మనం పాయింట్స్లోకి అయితే వెళ్దాం. ఫ్రెండ్స్, ప్రింటర్ బాక్స్ అనేది ఈ రకంగా ఉంటుంది. మీరు చూసుకున్నట్టయితే ఫ్రంట్ సైడ్ మనకి ఎప్సాన్ ఎక్సీడ్ యువర్ విజన్ అని చెప్పేసి ఉంటుంది. అలాగే మనకి మొబైల్ యాప్ నుంచి కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. విత్ వైఫై సపోర్ట్ అయితే ఇందులో ఉందన్నమాట L3250లో. ఇక దాంతో పాటుగా మనకి ఇక్కడ ప్రింట్ ఆప్షన్ A4, అలాగే స్కాన్ A4, వైఫై రేర్ పేపర్ ఇన్పుట్, అలాగే మనం బ్యాక్ సైడ్ ఏదైతే ట్రే ఉందో దాని నుంచి అయితే పెట్టుకోవచ్చు అని చెప్పి చూపిస్తుంది. ఎప్సాన్ కనెక్ట్ అంటే ఎప్సాన్ యాప్ నుంచి మనం అయితే ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఎక్స్ట్రాక్స్ ఏవైతే ఉంటాయో వాటిని అయితే మనం స్క్రీన్ షాట్ తీసుకొని చేసుకోవచ్చు. ఇక అలాగే ఇక్కడ మీరు చూడొచ్చు, ఎప్సాన్ ఫిల్లింగ్ చేసుకోవడానికి మనకి ఇంటెక్స్ అనేవి ఇక్కడ 4 ఇస్తారనమాట. ఇక్కడ మీరు ఫ్రంట్స్ చూసినట్టయితే 4500 పేజెస్ బ్లాక్ అండ్ వైట్ అయితే మనం తీసుకోవచ్చు. అలాగే 7500 పేజెస్ అనేవి మనం అయితే కలరింగ్ తీసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ అయితే రాసింది. యాక్చువల్లీ మీకు నేను దీంట్లో మనకి రియలిస్టిక్ ఇంక్ బాటిల్ అని ఉంది. దీంట్లో ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే ఏ ప్రింటర్లో అయినా సరే మనం ఎన్ని పేజీలు ప్రింట్ తీసాం ఏంటి అనేది తీసుకోవచ్చు అన్నమాట. ప్రింట్అవుట్ తీసుకొని చెక్ చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ గా నేను పోయినసారి L3210 వాడాను. దాదాపు చాలా వరకు పేజెస్ అయితే తీసాను. 1 lakh పైన అయి ఉండొచ్చు, అదంత ఐడియా లేదు నాకు. కాకపోతే నేనైతే తీసాను, ఎక్కువ పేజెస్ తీసాను. ఇన్ కేసు ఒక్కరోజే 15,000 పేజీలు కూడా తీసిన రోజులు అయితే ఉన్నాయన్నమాట. ఇక దాని తర్వాత ఇదైతే తీసుకున్నాను. ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు మనకి ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారనమాట. ఇక్కడ గూగుల్ ప్లే స్టోర్ లో కానీ అలాగే ఆండ్రాయిడ్ యాప్ స్టోర్ లో కానీ యాప్ అనేది ఉంది, ఎప్సాన్ స్మార్ట్ ప్యానల్ అని చెప్పేసి. దీన్ని అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. ఇక ఇక్కడ మనకి ఎప్సాన్ ట్యాంక్ ఏదైతే L3250 ఉందో ఎకో ట్యాంక్ అని చెప్పేసి రాసింది. ఇక్కడ హ్యాండిల్ విత్ కేర్ అని చెప్పేసి రాసింది అనమాట. అలాగే ఏ ఇన్స్ట్రక్షన్స్ మనం చేయకూడదు ఏంటని చెప్పేసి ఇక్కడైతే ఉంది. ఇక్కడ కూడా చూసుకోవచ్చు, సేమ్ ఇచ్చారు ఇన్స్ట్రక్షన్స్ ఇక్కడ ఇచ్చినవి. ఇంకా అలాగే మనకి ఇక్కడైతే చూసుకోవచ్చు అనమాట. 4 ఇంపార్టెన్స్ ఇస్తున్నమాట అయితే చూపించారు. ఇంకా ఇటు సైడ్ చూసుకున్నట్టయితే మనకి ప్రైస్ ఎంత ఉంది, అలాగే ఎక్కడి నుంచి వచ్చింది, ఏ మోడల్స్ అనేవి ఇక్కడైతే మనకి చూపించడం జరిగింది. అలాగే ఎక్సైడ్ విజన్ అని చెప్పేసి ఎకో ట్యాంక్ మనకి దీని యొక్క లేబుల్ సీరియల్ నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. ఇక ఇన్స్ట్రక్షన్స్ ఇవి ఇచ్చారు. నెక్స్ట్ సైడ్ సేమ్ ఇటు సైడ్ కూడా అంతేనండి. ఇక ఇటు సైడ్ చూసుకున్నట్టయితే ఇది ఫ్రంట్. ఇక్కడ మనం చూసుకోవచ్చు ఎక్సీడ్ యువర్ విజన్ అని చెప్పేసి ఎకో ట్యాంక్ మైక్రో హీట్ ఫ్రీ అని చెప్పేసి ఉంది. ఇక్కడ మనకి ప్రింటర్ యొక్క సైజు 7.0 179 mm అని చెప్పేసి, అలాగే 13.7 అని చెప్పేసి 347 mm. అలాగే ఎప్సాన్ స్మార్ట్ ప్రింట్ ఇక్కడ చూడొచ్చు మనకి వెడల్పు ఎంత ఉంది, లెంత్ ఎంత ఉంది అనేది చూపించారు. ఇక ఏ ఆపరేటింగ్ సిస్టమ్స్ మీద వర్క్ అవుతుంది అంటే విండోస్ 10, విండోస్ XP, అలాగే విండోస్ 11, విండోస్ 10 మీద వర్క్ అవుతుంది. మ్యాక్లో కూడా సపోర్ట్ చేస్తుంది 99% అని చెప్పేసి అయితే చెప్తున్నాను అనమాట. ఆల్రెడీ మ్యాక్ సపోర్ట్ iOS యాప్ ఇచ్చారు కాబట్టి దాంట్లో కూడా సపోర్ట్ చేస్తుంది. ఇంక ఇక్కడ మనకి స్ప్రింట్ స్పీడప్ చూసుకున్నట్టయితే 15 ppm, 33, అలాగే 15 ppm అని చెప్పేసి చూపిస్తుంది. ISO ప్రింట్ స్పీడ్ వచ్చేటప్పటికి బ్లాక్ అండ్ వైట్ కలర్ 10.0, 5.0 ISO ppm అని చెప్పేసి చూపిస్తుంది. అంటే పర్ సెకండ్ అనమాట. స్కాన్ రెజల్యూషన్ అప్ టు 1200 x 2400 dpi అయితే మనకు చూసుకోవచ్చు. ఇక ప్రింట్ రెజల్యూషన్ అప్ టు వచ్చేసి 5760 1440 dpi అయితే మనకి ఇక్కడ చూపిస్తుంది. ఇక నెక్స్ట్ వచ్చేటప్పటికి దీని యొక్క సాఫ్ట్వేర్ CD అనేది ఇస్తారు. అలాగే ఈ అలాగే దీనికి ఒక CD కూడా ప్రొవైడ్ చేస్తారనమాట. ఆ CD నుంచి మీరు సాఫ్ట్వేర్ అనేది లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఏదైతే ఎజెక్టర్ ఉందో ఇక్కడ మీరు చూడొచ్చు, DVD రైటర్ అనేది ఉందన్నమాట. నాకు నా ల్యాప్టాప్కి DVD రైటర్ కాకుండా మీకు ఓన్లీ నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలనుకోండి, నేను దీని యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. లేదు ఎప్సాన్ యొక్క ఏ మోడల్ అయినా మేము డౌన్లోడ్ చేసుకున్నాం అనుకుంటే మీకు దాని యొక్క సైట్ అఫీషియల్ సైట్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను అనమాట. ఇప్పుడు నేను ఆల్రెడీ ఓపెన్ చేశానని చెప్పాను కదా, దీంట్లో మామూలుగా వైర్స్ అయితే పెట్టాను అనమాట. మనకి కేబుల్, అలాగే ఏవైతే ల్యాన్ కేబుల్ కనెక్ట్ చేసుకోవడానికి ప్రింటర్కి సంబంధించి ల్యాన్ కేబుల్ ఒకటి, USB 2 ప్రింటర్కి కనెక్ట్ పవర్ ఇవ్వడానికి పవర్ సోర్స్ కేబుల్ అనేది వస్తుంది అనమాట. పాటు మనకి వచ్చేసి 4 కలర్స్ అయితే ఇవ్వడం జరిగింది. మెజెంటా, బ్లాక్, yellow,
అలాగే క్యానియన్ అని చెప్పేసి ఈ 4 కలర్స్ అయితే ఇస్తారు. వీటిలో కలర్స్ అయితే 3 మిగిలాయండి కొంచెం. ఇక బ్లాక్ అండ్ వైట్ అయితే పూర్తిగా ఫిల్ చేసుకుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే నేను ల్యాన్ కేబుల్ అనేది ఏదైతే ప్రింటర్కి కనెక్షన్ ఇవ్వాలో ఆ కేబుల్ అనేది కనెక్ట్ చేస్తున్నాను అనమాట. సిస్టమ్కి ప్రింటర్కి మనం కనెక్ట్ చేసుకునే విధంగా ఇది కనెక్ట్ చేసేసి నేను నా యొక్క సిస్టానికి అయితే కనెక్ట్ చేస్తున్నాను. మీరు వైఫై ద్వారా కూడా యూజ్ చేయొచ్చండి. కాకపోతే నేను ఏంటంటే ఎక్కువ శాతం వైఫై ద్వారానే యూజ్ చేస్తాను. టెక్నికల్ ఇష్యూస్ అనేవి 99% ఉండవు. వైఫై ద్వారా అయితే టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయి అన్నమాట. దానివల్ల నేను దాన్నే ఎక్కువగా ప్రిఫర్ చేసేవాడిని. ఇక అవుట్ సోర్సింగ్ పవర్ కనెక్షన్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. మీరు చూడొచ్చు ఇక్కడ నేను పవర్ కనెక్షన్ అనేది చూపిస్తాను. అలాగే పవర్ కనెక్షన్ ఇచ్చాను, ఆన్ అయితే చేశాను అనమాట. ఆన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ పేపర్స్ అనేవి నేను ఆల్రెడీ ఇందులో పెట్టానండి. ఈ పేపర్స్ తీసి సెట్ చేసుకుంటాను. నేను ఇక్కడ అయితే ఆన్ చేశాను. ఆల్రెడీ నేను జిరాక్స్ తీసిన పేపర్స్ అయితే మీకైతే చూపిస్తాను. ఇక్కడ వైఫై సపోర్ట్ని నేను ఆపేసుకుంటున్నానండి, ఎందుకంటే నాకు వైఫై సపోర్ట్ అక్కర్లేదు. అలాగే ఇప్పుడు నా దాంట్లో ఉన్న పేపర్స్ అయితే నేను ప్రింట్అవుట్ చేసి మీకు చూపించాలిగా, చూపిస్తాను. ఒక నిమిషం. కలర్ ప్రింట్ ఫస్ట్ తీస్తానండి. ఇక్కడ చూడొచ్చు నేను ఆల్రెడీ ప్రింటింగ్ అయితే ఇచ్చాను, రన్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి మళ్ళీ అదే పేపర్ని బ్లాక్ అండ్ వైట్ కింద ఇచ్చేస్తాం. బ్లాక్ అండ్ వైట్ ప్రింట్ కూడా ఇవ్వడం అయితే జరిగిందండి, మీరు చూడొచ్చు. వేరియస్ అనేది ఇక్కడ మీరు చూసుకోవచ్చండి. బ్లాక్ అండ్ వైట్ అనేది ఈ రకంగా ఉంటుంది. అలాగే మీకు సాఫ్ట్వేర్స్కి సంబంధించి ఏ రకమైన సపోర్ట్ కావాలన్నా కానీ నేనైతే చేయగలను అనమాట. ఇక్కడ మీరైతే చూడొచ్చు నా ఫోన్ నెంబర్ అనేది అవపడుతుంది. అలాగే ఎలాగ నీట్గా వచ్చింది అనేది అయితే మనకి ఇక్కడైతే చూపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి కలర్ ప్రింట్అవుట్ మీరు చూడొచ్చు. కలర్ ప్రింట్అవుట్ అనేది ఈ రకంగా ఉందండి. ఎలా ఉంది చూడండి. మీకైతే యాస్టీస్ సేమ్ క్వాలిటీ అయితే ఏమాత్రం తగ్గలేదు. అలాగే ఫోటో పేపర్ ప్రింట్ అనేది ఫోటో పేపర్ ప్రింట్లో క్వాలిటీ ఇంకా హైలో వస్తుందండి. మీరు ఒకవేళ క్వాలిటీ కనుక వాడగలిగితే ఫొటోస్కి, అలాగే మామూలు ఫోటో పేపర్స్, ఆధార్ ఇలాంటి వాటికి వాడగలిగితే ఈ ప్రింటర్ బెస్ట్ అని అయితే చెప్తాను. బడ్జెట్లో నాకు వచ్చేటప్పటికి 13,000 అయితే పడింది. నేను ఆఫ్లైన్లో తీసుకోవడం అయితే జరిగింది. ఎక్కువ శాతం ఆఫ్లైన్కే ప్రిఫర్ చేయండి. టెక్నీషియన్ మీకు సపోర్ట్ ఇవ్వడానికి అయితే ఆస్కారం అయితే ఉంటుందన్నమాట. ఇక టోటల్గా దీని గురించి రివ్యూ చెప్పాలి అని అంటే మనకి ఈ ప్రింటర్లో ఎప్సాన్ ప్రింటర్లో అల్టిమేట్ బెస్ట్ అని అయితే చెప్పుకోవచ్చు. ఇక వైఫై సపోర్ట్ కూడా బడ్జెట్లోనే వచ్చింది. నెక్స్ట్ మంత్ నేను వచ్చేసి ఎప్సాన్లో పీవీసీ కార్డ్ మిషన్ అయితే తీసుకోబోతున్నాను. దాని గురించి కూడా రివ్యూ అయితే వస్తుంది. ఇక ఓవరాల్గా దీంట్లో మనకి ఉన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే మనం ఈ ఏదైతే యాప్ నుంచి అయితే యూజ్ చేస్తున్నామో కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వస్తున్నాయని అయితే చూశాను నేను. ఈ టెక్నికల్ ఇష్యూస్ని కూడా నేను మీకు త్వరలోనే బయట పెడతాను. అలాగే దాన్ని ఎలా క్లియర్ చేసుకోవాలో కూడా చెప్తాను. ఇక మీరు అల్టిమేట్గా ఈ ప్రింటర్ని తీసుకోవచ్చా లేదా అంటే L3210, L3250 ఈ మోడల్స్ అయితే తీసుకోవచ్చండి. ఇది నేను వాడేది L3250. గతంలో L3210 అయితే తీసుకోవడం అయితే జరిగిందనమాట. ఓకే, ఇక వీడియో మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయగలరు. అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సాఫ్ట్వేర్ పరంగా లేదంటే కొత్త ప్రింటర్ తీసుకోవాలనుకున్నా నా నెంబర్కి అయితే మీరు వాట్సాప్ చేస్తే నేనైతే చెప్తాను. మీ రిక్వైర్మెంట్ని బట్టి కూడా నేనైతే రికమెండ్ చేయగలను అనమాట. థ్యాంక్స్ ఫర్